ఇండియాలో గత ఒక్క సంవత్సరమే 33,000 మంది కోటీశ్వర్లు అయ్యారంట. వీళ్ళ ఏజ్ ఎంతో తెలుసా? 30 నుంచి 40 ఇయర్స్ లోపే. సో ఇలా ప్రతి సంవత్సరం ఒక మిడిల్ క్లాస్ నుంచి కోటీశ్వర్ల జాబితా తయారవుతుంది. దీనికి ఒక్క సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు, స్టార్టప్స్, అలాగే స్టాక్ మార్కెట్, అలాగే రియల్ ఎస్టేటు, ఇలా అన్ని రంగాల నుంచి కూడా ఈ కోటీశ్వర్లు వస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కోటీశ్వర్లు అవ్వడానికి వాళ్ళు ఫాలో అవుతున్న ఒక 6 స్టెప్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కోటీశ్వర్లు అవ్వడానికి వాళ్ళు ఫాలో అవుతున్న ఒక 6 స్టెప్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ బిజినెస్. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ ఎతికితే అదే బిజినెస్గా మారుద్ది. ఎగ్జాంపుల్కి భవేష్ అగర్వాల్, ఓలా ఫౌండర్ ఉన్నారు కదా, ఆయన బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. బెంగళూరు నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. మాట్లాడుకున్న రేట్ ఒకటి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రేటు పెంచాడు ఆయన. ఆ రూట్ అట్లుంది, రూట్ ఇట్లుంది, దీనివల్ల ఇట్లా అయిందని కార్ డ్రైవర్తో చాలా గొడవ అయింది. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, దాన్ని వదిలేస్తారు. కానీ ఒక ఫిక్స్డ్ రేట్ ఉండాలి, ఆ రేటు మళ్ళీ మారకూడదు అని నెమ్మదిగా ఓలా స్టార్ట్ చేశాడు. ఒక మొబైల్లో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత రేట్ అవుద్దో ఫిక్స్ చేసుకొని దాంతో వెళ్ళిపోతున్నావు. ఓలా, ర్యాపిడ్, ఊబర్ ఇవన్నీ కూడా ఆ కాన్సెప్ట్ నుంచి డెవలప్ అవుతూ వచ్చినాయి. ఓకే, సో ఇలా ఒక సమస్యని, ఇండియాలో ఉన్న ఒక సమస్యకి ఇది పరిష్కారం అని ఎప్పుడైతే తను బిజినెస్ మోడల్గా ఆలోచించాడో అది గొప్ప సక్సెస్ అయింది. చాలామంది పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడడం రావట్లే, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు. మీరు ఒక చిన్న సర్వీస్ పెట్టండి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడడం ఇలా అనేది ట్రైనింగ్ ఇస్తాము, ఇంత ఛార్జ్ చేస్తాము. ఇది కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇలా కొన్ని వందల బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆలోచించాలే. కానీ మనం కూడా ఇలా ఏ బిజినెస్లో చేస్తే వర్కౌట్ అవుద్ది. కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ లేదా సోషల్ మీడియా మేనేజ్మెంట్ లాంటి స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు క్లయింట్తో కనెక్ట్, లేదా ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని క్లయింట్తో కనెక్ట్ చేస్తూ మీరు మధ్యలో కమిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఈ బుక్ రైటింగ్, మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉందా, దాని మీద ఒక చిన్న బుక్ రాయండి. ఆ బుక్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి, ముందు మనం అసలు అది ట్రయల్ చేద్దాం, వర్కౌట్ అయితే ముందుకెళ్దాం. దీపిందర్ గోయల్ బెయిన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు లంచ్ టైంలో ఆఫీస్ కేఫ్టేరియాలో అందరూ కూడా మెనూ కార్డు చూడడానికి క్యూలో ఉన్నారంట. ఆ కార్డు చూసిన తర్వాత ఆర్డర్ పెట్టుకోవాలి. ఏది, వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో. చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అనిపించిందంట ఆయనకి. అందుకని ఏం చేశాడు, వాళ్ళ ఇంటర్నల్ ఒక వెబ్సైట్ ఉంది ఆఫీస్కి సంబంధించి, ఆ వెబ్సైట్లో మెనూ కార్డు పెట్టేశాడంట. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి దాని మీద మెనూ కార్డు పెట్టాడు. ఇవాళ రేట్లు ఎంత వస్తాయి ఏందనేది క్యాంటీన్ వాళ్ళు టైఅప్ అయిపోయి ఆ క్యాంటీన్ వాళ్ళు ఆ రేట్లు మార్చేటట్టు కూడా పెట్టేశాడు. సో అదేమైపోయింది, ఆఫీస్లో ఉన్న చాలామంది అది చూడడం అర్థమైపోయింది ఆయనకి. ఆ తర్వాత నుంచే, ఆ ఆలోచన నుంచే, దాని నుంచే ఆన్లైన్లో జొమాటో అనేది బుక్ చేసుకునే ఒక బిజినెస్ మోడల్గా మారింది. ఏమైంది, ఆల్రెడీ మెనూ ఉంది, ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళు, వంట చేసే క్యాంటీనో రెస్టారెంటో ఉంది. ఈ రెస్టారెంట్లో ఏముంది, దాని రేట్ ఎంత అని ఇంట్లో మొబైల్లో చూసుకునే ఒక ఆప్షన్ క్రియేట్ చేశాడు. వాళ్ళు బుక్ చేస్తారు, ఇతను పంపించేస్తాడు. దీన్నే బిజినెస్ మోడల్ లాగా ఎంచుకున్నాడు. ఏం చేశాడు, ఫస్ట్ ట్రయల్ చేశాడు, క్యాంటీన్లో వర్కౌట్ అయింది, దీన్ని బిజినెస్ మోడల్లా ఎంచుకున్నాడు. ఐడియాను ముందు మార్కెట్లో వ్యాలిడేట్ చేయాలి, అది వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో సెల్ ఫస్ట్, బిల్డ్ లేటర్. ఈ స్టెప్ చాలామంది ఫాలో అయ్యారు. థర్డ్ వన్ వచ్చేసి, సెల్ ఎక్స్పర్టైజ్, నాట్ టైం. మీరు యూట్యూబ్లో చూస్తే అంకుర్ వరీకు అని యూట్యూబర్స్ ఉంటారు. అంకుర్ అనే అతను ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి నేర్పిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇతను ఒకప్పుడు ఎంప్లాయ్ అంటే 8 అవర్స్ టైం అమ్మితే తన శాలరీ అక్కడ లిమిట్ అయ్యేది. అంతే కదా, 8 అవర్స్ నువ్వు ఎంత పని చేస్తావు, నీ శాలరీ ఎంత ఉంటుంది. ఇలా కాదు, నా నాలెడ్జ్ని యూట్యూబ్లో పెడదాము, కోర్సుగా అమ్ముదాం అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఆ కోర్స్ అమ్మడం స్టార్ట్ చేశాడో
తను 8 అవర్స్ డ్యూటీ చేసి సంపాదించిన దానికన్నా 10 సంపాదించాడు. సో ఇక్కడ ఏంటంటే నీ టాలెంట్ని అమ్ము, నీ టైం అమ్ముకోకు, ఆ టాలెంట్ మీద రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫాలో అయ్యారు. మీరు జాబ్ చేస్తున్నారు, ఓకే, మీకు ఎక్సెల్, క్యాన్వా, రీల్స్ ఎడిటింగు, ఫైనాన్షియల్ ప్లానింగు ఇలాంటి నాలెడ్జ్ ఉంది కదా, ఈ నైపుణ్యాన్ని, ఈ నాలెడ్జ్ని ఒక వీడియో రూపంలో చేయండి, దాన్ని ఒక కోర్స్ లాగా అమ్మండి. దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. 4th పాయింట్ వచ్చేసి పవర్ ఆఫ్ రిపీట్ బిజినెస్. ఇక్కడ పాత కస్టమర్లే మనకి అసలైన ఆస్తులు. నైకా బ్యూటీ ప్రొడక్ట్ బిజినెస్, పాల్గుని నాయర్ దాని ఫౌండర్. సో ఇది లేడీస్కి, ఉమెన్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అండి. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్కి తను తీసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఇచ్చేది, ప్రొడక్ట్ క్వాలిటీ కూడా అంతే ఉండేది. ఒక్కసారి నైకాకి వచ్చిన తర్వాత ఈ కస్టమర్ బేస్ ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ ఆ లేడీస్ దాదాపుగా 80% లేడీస్ మళ్ళీ ఏరే ప్రొడక్ట్ వాడరు, అక్కడే తీసుకుంటారు. ఒకటి, అక్కడ కొన్ని పాయింట్స్ వచ్చాయి, ఆ పాయింట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వాటితో పాటు మనకు డిస్కౌంట్ ప్రైస్లో వస్తాయి కదండి ఒకటి. రెండోది వీళ్ళు టచ్లో ఉండడం. మూడోది వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ లైన్ టచ్లో ఉండడం. కొత్త వాళ్ళతోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ ప్రోడక్ట్ని మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక 10 రోజులు టైం పడితే పాత కస్టమర్నే ఒప్పించి మళ్ళీ కంటిన్యూ చేయడానికి 1 డేలో అయిపోతుంది. అందుకనే వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? పవర్ ఆఫ్ రిపీట్ బిజినెస్. పాత కస్టమర్స్ తోటి, పాత క్లయింట్ తోటి ఎక్కువ బిజినెస్ రావడానికి స్కోప్ ఉంటుంది కొత్త వాళ్ళని తయారు చేసుకోవడానికితో పోల్చుకుంటే. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది ఫాలో అయ్యారు. రూల్ నెంబర్ 5, స్టార్ట్ స్మాల్, థింక్ బిగ్. సో చిన్నగా స్టార్ట్ చేయాలి, పెద్దగా ఆలోచించాలి. ఎగ్జాంపుల్కి శ్రీధర్ వెంబు ఉన్నారు, జోహో ఫౌండర్. తాను బిజినెస్ని ఎక్కడో అమెరికాలో ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేయాల, జస్ట్ ఒక కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఒక చిన్న అపార్ట్మెంట్లో చెన్నైలో స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా ఎలాంటి ఇన్వెస్టర్స్ లేకుండా వచ్చిన దాన్ని రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు 1,00,000 కోట్ల బిజినెస్కి తీసుకెళ్ళాడు జోహో సామ్రాజ్యాన్ని. కరోనా టైంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంప్లాయీస్ అందరినీ తీసేస్తే ఇక్కడ ఎవరిని ఇన్వెస్టర్స్ని తీసుకురాలేదు కాబట్టి ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుంటా ఎవరిని, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసేయకుండా కంపెనీని రన్ చేయగలిగాడు. సో చిన్నగా స్టార్ట్ చేశారు, కానీ తన ఆలోచనలు చాలా పెద్దగా ఉండేవి. అలా పెద్దగా సక్సెస్ చేసి కూడా చూపించాడు. ఇండియాలో కూర్చొని ఒక మారుమూల ప్రాంతం నుంచి అమెరికాలో వరల్డ్ వైజ్గా ఉన్న క్లయింట్కి తక్కువ రేట్లో తన ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాడు. ఆలోచన పెద్దగా ఉన్న అడుగు మాత్రం చిన్నగా పడాలి. ఒక సింగిల్ క్లయింట్ లేదా ఒక చిన్న ప్రోడక్ట్తో ఇంట్లోనే రన్ చేస్తూ మెల్లమెల్లగా బిజినెస్ స్కేల్ చేయండి. పెద్ద కంపెనీలన్నీ ఒక చిన్న గదిలోనే మొదలయ్యాయి. 6th పాయింట్ వచ్చేసి క్రియేట్ వాల్యూ, ప్రైస్ విల్ ఫాలో. 2010 కన్నా ముందు స్టాక్ మార్కెట్లో మీడియేటర్స్ ఎంత బ్రోకరేజ్ తీసుకుంటారో తెలిసేది కాదు. కొంతమంది తక్కువ తీసుకుంటే కొంతమంది ఎక్కువ తీసుకునేవాళ్ళు. మనకు వచ్చిన దాంట్లో బ్రోకరేజ్కి ఎక్కువ పోయేది. ఇలాంటి టైంలో జీరోదా అని ఒక యాప్ వచ్చిందండి. 20 రూపీసే బ్రోకరేజ్. చాలా ట్రాన్స్పరెన్సీగా ఎంత బ్రోకరేజ్ పడుతుంది, జిఎస్టీ ఎంత, ఇంకోటి ఎంత ప్రతిదీ కూడా వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా యాప్లో కనపడడం స్టార్ట్ అయింది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదండి, ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా రన్ చేయాలి. వాడిన కస్టమర్స్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళ కస్టమర్ బేస్ పెరిగింది. ఒక చిన్న యాప్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఓకే, సో ముందు జెన్యూన్గా కస్టమర్కి ఏవి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని వ్యాలిడ్ చేయి. ఒక జెన్యూన్ ప్రొడక్ట్ ఇవ్వు, ఆటోమేటిక్గా దాని ప్రైస్ అదే పెరుగుతుంది. ఇది ఈ 6th రూల్ అనమాట. ఎవరైతే ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నుంచి లక్షాధికారిగా మారారో, కోటీశ్వర్లుగా మారారో వాళ్ళు ఫాలో అవుతున్న 6 రూల్స్ చెప్పాను, 6 స్టెప్స్ చెప్పాను. వీటిలలో మీకు నచ్చిన స్టెప్ ఏంటో కామెంట్లో పోస్ట్ చేయండి. మన వీడియోని ఒక 4గురికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి. అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు
రిప్లై ఇస్తారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.